ఎట్టకేలకు తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న కిరణ్ రాయల్కు మద్దతుగా మీడియా కూడా రంగంలోనికి దిగింది. ఏబిఎన్లో డిబేట్ పెట్టారు. కిరణ్ రాయల్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏబిఎన్ చర్చా కార్యక్రమం నిర్వహించిన వారి అభిప్రాయాలు చూస్తే ఏంటి అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అసలు విషయం జగన్ మీద కిరణ్ రాయలు 2.0 అంటూ ఒక పోస్టర్ విడుదల చేశారు, మార్పింగ్ చేసి రోబోతో. అప్పటి నుంచి వైసీపీ వాళ్ళు టార్గెట్ చేశారని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఇలా పెట్టడం వల్లే ఈ వ్యవహారం వెలుగులోనికి వచ్చింది, మొదలైంది వివాదం అన్నది ఏబిఎన్ ఛానల్ అభిప్రాయం. తిరుపతిలో ఉన్న వారందరికీ తెలుసు ఈ మధ్య ఆ మహిళతో ఇతనికి వివాదం ఉంది అన్నది తిరుపతిలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అని కూడా చెప్తున్నారు. అంటే వివాదం ఉంది అన్నది అందరికీ తెలుసు అన్నది ఏబిఎన్ ఛానల్ కూడా ధృవీకరిస్తోంది. జనసేన కూడా ఇంతగా రియాక్ట్ కావాల్సింది కాదేమో, కానీ అయ్యింది. వైసీపీ సోషల్ మీడియా చేసిన దాడి కారణంగా జనసేన ఇలా నోటీస్ ఇవ్వాల్సి వచ్చిందేమో, సంజయ్సీ కోసం షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సి వచ్చిందేమో అని అభిప్రాయపడింది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మాత్రం కిరణ్ రాయల్ని చెడుగుడు ఆడుకుంటుంటే జనసేన పార్టీ నాయకుడిని ఎందుకు కాపాడుకోలేకపోతుంది జనసేన సోషల్ మీడియా. జనసేన సోషల్ మీడియానే కాదు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా స్తబ్దుగా మారిపోయింది. ఇప్పటికీ వైసీపీ సోషల్ మీడియానే పై చేయి సాధిస్తోంది, విరుచుకుపడుతోంది అంటూ ఏబిఎన్ ఛానల్ చర్చా కార్యక్రమం నిర్వహించిన వారు అభిప్రాయపడ్డారు. ఈ ఘటనతో కిరణ్ రాయల్ని స్టేట్ ఫిగర్ చేశారని కూడా చర్చా కార్యక్రమం నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. స్టేట్ ఫిగర్ అంటే పాజిటివ్గా అంది అన్నట్టుగా మాట్లాడారు. అయితే దీనిపైన కిరణ్ రాయల్ తొలుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రభావం గురించి కూడా ఆయన మాట్లాడారు. అసలు ఇదేమి దాడి, సోషల్ మీడియాలో ఎన్ని కామెంట్లు, ఎన్ని బూతులు తిడుతున్నారు నన్ను వైసీపీ వాళ్ళు. ఎంత దారుణం అంటే పేటీఎం గాల్లో అంటాం, కానీ వీళ్ళు అంతకంటే ఎక్కువ, అంతకు మించిన వాళ్ళే వీళ్ళు. ఒకడు రాత్రి 2 గంటల 5 నిమిషాలకు ఒకటి పోస్ట్ పెడతారు, 2 గంటల 6 నిమిషాలకు ఒకడు, 2 గంటల 7 నిమిషాలకు ఒకరు ఇలా పోస్ట్ పెట్టి కిరణ్ రాయల్ నిద్రపోయావా, కిరణ్ మేల్కొని ఉన్నావా, కాఫీ తాగావా, హ్యాపీ సండే, హ్యాపీ మండే, దొండకాయ అంటూ ఇలా రకరకాలుగా నన్ను విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాని ఇలా కూడా వాడతారు అన్నది అసలు నేను ఊహించలేకపోయానంటూ కూడా వైసీపీ సోషల్ మీడియా ఎఫెక్ట్ను, తాను ఫేస్ చేసిన వైసీపీ సోషల్ మీడియా ఎఫెక్ట్ను కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. 25 లక్షలు ఇచ్చారు ఈ మహిళకు, ఫోన్ కాల్ డీటెయిల్స్ కూడా తెప్పిస్తాను, కానీ వాటిని బహిరంగ పెట్టను. ఫస్ట్ పవన్ కళ్యాణ్కి చూపించి ఆ ఫోన్ కాల్ డీటెయిల్స్ అన్నీ ఆ తర్వాత మీడియాలో బయట పెడతాను. ఎందుకంటే కొందరు ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. అంటే ఈమె వెనుక ఉన్న వారిలో కొందరి ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. వైసీపీ వాళ్ళు కాకుండా కొందరు ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. ఆ వివరాలని పవన్ కళ్యాణ్కి ఇస్తా అంటున్నారు. వైసీపీ వాళ్ళ వివరాలు అయితే డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళు. వైసీపీ కాకుండా కొందరు ప్రముఖులు అంటే మరి జనసేన పార్టీ నాయకులు ఉన్నారా, టీడీపీ నాయకులు ఉన్నారా, లేకుంటే ఇంకెవరు ఉన్నారు? వైసీపీ వాళ్ళు కాకుండా కొందరు ప్రముఖులు ఉన్నారు. ఆ డీటెయిల్స్ అన్ని పవన్ కళ్యాణ్కి ఇస్తానని కూడా ఆయన చెప్తున్నారు. ఏ టెక్నాలజీ కాలంలో ఆ ఫోటోలు మీరు ఎలా నమ్ముతారంటూ కూడా కిరణ్ రాయల్ చెప్తున్నారు. అంటే అవన్నీ మార్ఫింగ్ చేశారన్నట్టుగా చెప్తున్నారు ఆయన. కానీ అవన్నీ ఎవరు నమ్మడం లేదు, అవన్నీ రియల్ అని అందరూ చెప్తున్నారు. నన్ను పార్టీ వదులుకోదు, జనసేన మీద, జనసేన పార్టీ విధానాల మీద కిరణ్ రాయల్కు ఎంత కాన్ఫిడెన్స్ చూడండి. పార్టీ నన్ను వదులుకోదు, తిరిగి తిరుపతి జనసేన ఇన్ఛార్జ్గా వస్తా, కిరణ్ రాయల్ మంచివాడు అని. అదే అంటే నేను ఒక లేఖ విడుదల చేశారు కదా జనసేన పార్టీ వాళ్ళు, అలాంటి లేఖ మీదే కిరణ్ రాయల్ మంచివాడు అని తెచ్చుకునే బాధ్యత నాది అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సాక్షి మీద కేసు వేస్తానని కూడా చెప్తున్నారు. సాక్షి మీడియా మీద 5 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా, కేసు గెలిచిన తర్వాత నాకు ఇవ్వాలనిపిస్తే లక్ష్మికి ₹1 కోటి ఇస్తా ఇవ్వాలనుకుంటే అంటూ చెప్తూ ఆ ఛానల్ చర్చా కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకుడు మధ్యలో జోక్యం చేసుకొని, మీకు ఇంతగా ప్రచారం కల్పించిన, మిమ్మల్ని స్టార్ను చేసిన వైసీపీ సోషల్ మీడియాకు కూడా ఇవ్వండి డబ్బులు అంటే, తప్పకుండా వైసీపీ సోషల్ మీడియాకు కూడా కేసు గెలిచిన తర్వాత డబ్బులు ఇస్తానంటున్నారు. అంటే ఆ ఛానల్ కూడా ఎంత పాజిటివ్గా కిరణ్ రాయలు ఒక మహిళను అత్యంత దారుణంగా తిట్టి బెదిరించి చంపేస్తా, 40 రోజుల్లో బెయిల్ మీద వస్తా, నీ పిల్లలు బయటికి వెళ్ళరా, బైకుల్లో వెళ్ళరా అని ఇలా థ్రెటన్ చేస్తే ఆ అంశాలన్నీ ప్రచారం చేశారంట. వైసీపీ వాళ్ళు కిరణ్ రాయల్ని ఒక స్టార్ను చేశారంట. దీంతో కిరణ్ రాయల్ స్టార్ అయ్యారు, జీరో అయ్యారా ఆయనకు తెలుసు. అయితే ఇవన్నీ ఏ టెక్నాలజీ, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ చెప్తూ ఉంటే ఒక డిబేట్లో రాయపాటి అరుణ, తెలుగు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, 2 విషయాలు చెప్పారు ఆమె. కిరణ్ రాయల్ డబ్బు తీసుకొని ఉంటే ఆమె దగ్గర తప్పే ఒకటి, దాంతోపాటు ఆమె నా ఫోన్ కాల్లో తిట్టడం, బెదిరించడం సరికాదు, 100కు 100% మేము ఖండిస్తున్నాము. కిరణ్ రాయల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక మహిళతో అత్యంత దారుణంగా మాట్లాడటం తప్పు,
దాన్ని 100% ఖండిస్తూ ఉన్నాం అని చెప్పారు. అంటే కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి తిట్టారు అన్నది రాయపాటి అరుణ కూడా ధృవీకరిస్తున్నారు, ఆమె నమ్ముతూ ఉన్నారు. మరి జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆ మహిళని ఇతను తిట్టాడు అని ఇంతగా నమ్ముతూ ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకత్వం కిరణ్ రాయల్ అమాయకుడు అని ఎలా లెటర్ ఇస్తుందో చూద్దాం. మరి ఇస్తుందో లేదో, క్లీన్ చిట్ ఇస్తుందో లేదో చూడాలి. ఒకవేళ ఇంత జరిగిన తర్వాత కూడా కిరణ్ రాయల్ అమాయకుడు అని జనసేన పార్టీ ధృవీకరించి ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చి ఇదంతా ఏ టెక్నాలజీలో భాగం అని చెప్పేస్తే పోలీసులు నమ్మచ్చు, ప్రభుత్వం నమ్మచ్చు, ఆ ఒంటరి మహిళ కూడా ఏమీ చేయలేకపోవచ్చు. కానీ ప్రజలైతే ఏది నిజం ఏది అబద్ధం అన్నది అయితే ఈజీగానే కనుక్కుంటారు. ప్రతిదాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి తప్పించుకోవచ్చు, కానీ చట్టాల నుంచి ప్రజల్లో మాత్రం ఒకప్పుడు నిజంగానే కిరణ్ రాయల్కి ఈ వ్యవహారంలో క్లీన్ చిట్ ఇస్తే అప్పుడు ఒక కిరణ్ రాయల్ కాదు, మొత్తం జనసేన పార్టీ క్యారెక్టర్ మీద పెద్ద చర్చ నడుస్తుంది. ఈమెయితే అలా మాట్లాడడం తప్పు, బెదిరించడం తప్పు, మేము ఖండిస్తున్నామని అధికార ప్రతినిధి రాయపాటి అరుణ చెప్తున్నారు. ఇంకో విషయం కూడా చెప్పారు ఆమెను. సరే అంత వన్ సైడెడ్గానే మాట్లాడాలా, బాధితురాలైనంత మాత్రాన మొత్తం మహిళ సపోర్టే వన్ సైడెడ్గా ఉండాలనా? అసలు వివాహమైన ఆ మహిళ, పిల్లలున్న ఆ మహిళ ఇతనితో ఎలా ఉంది, ఇతనితో సంబంధాలు పెట్టుకోవడం ఏంటి, పిల్లలకు ఇవ్వాల్సిన డబ్బును తీసుకొని వచ్చి ఇతడికి ఇవ్వడం ఏంటి, కార్లు కొనించడం ఏంటి, ఈమెకి ఎక్కడ విలువలు ఉన్నాయి, ఎథిక్స్ ఈమెకున్నాయా అంటూ కూడా ప్రశ్నించారు. కరెక్టే, ఆమె అలా చేయడం తప్పే. భర్తకు సంబంధించిన డబ్బులు తెచ్చి పిల్లలకి ఇవ్వాల్సిన డబ్బులు తెచ్చి ఇవ్వడం అన్నది తప్పే. పెళ్ళైన మహిళ అలా చేయడం తప్పే. అంటే ఎథిక్స్ అనేది ఒక ఆడవాళ్ళకి మాత్రమే ఉంటాయి, మగవాళ్ళకు ఉండవా? కిరణ్ రాయల్ కూడా వివాహం అయింది కదా, పిల్లలు ఉన్నారు కదా, మరి అతను ఎలా రిలేషన్ పెట్టుకున్నారని ప్రశ్నించాలి కదా. ఆమె తప్పు అయినప్పుడు ఇతను కూడా తప్పే కదా, అతని మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. గతంలో పవన్ కళ్యాణ్ గారి సతీమణి గారే రేణు దేశాయ్ చెప్పారు, నాకు ఇంకా విడాకులు ఇవ్వకముందే నేను భార్యగా ఉండంగానే ఇంకో మహిళకు గర్భం దాల్చేలా చేశారు నా భర్త అని ఆమె డైరెక్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ అక్కడ కూడా ఆమె మీద అటాక్ జరిగింది, అప్పుడు కూడా రేణు దేశాయ్ మీదే. అంటే పెళ్ళైనంత మాత్రాన మగాళ్ళు అయితే పెళ్ళైనా కాకపోయినా ఏమైనా చేస్తూ వెళ్ళవచ్చు, ఆడవాళ్ళు మాత్రం విలువలకు కట్టుబడి ఉండాలి. ఇక్కడ లక్ష్మి విషయంలో ఆమె చేసింది తప్పే, భర్తను ఇవన్నీ కాదని ఇలా చేయడం అంతా. కానీ ఆమెను మాత్రం ఎందుకు తప్పు పట్టాలి? ఇతనికి కూడా పెళ్ళి అయింది కదా, ఎథిక్స్ ఇతనికి ఉండాలి కదా, కిరణ్ రాయల్కి కూడా ఎథిక్స్ ఉండాలి కదా, దాని మీద కూడా మనం ప్రశ్నించాలి కదా. అలా కాకుండా సరే ఓవరాల్గా చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా కూడా రంగంలోనికి దిగింది. ఈ డబ్బుల సంగతి, ఈ ఎఫ్ఐఆర్ల సంగతి అన్నీ పక్కన పెడితే అసలు ఒక మహిళను ఫోన్ చేసి నిన్ను చంపేస్తా, నీ పిల్లలు రోడ్డు మీదకి రాకుండా ఉంటారా, బైకుల్లో మీ పిల్లలు వెళ్ళకుండా ఉంటారా, చంపేసి 40 రోజుల్లో బెయిల్ తెచ్చుకుంటా అని పచ్చి బూతులు ఆమెను, ఆమె తల్లిని, కుటుంబ సభ్యుల్ని అందరినీ తిడుతూ ఉంటే, ఇంత పబ్లిక్గా తిట్టి ఆడియో టేపులు బయటకు వస్తే ఆ ఆడియో టేపులు నిజమే అని అధికార ప్రతినిధులు కూడా నమ్మే పరిస్థితి ఉంటే ఇంకా అంతర్గత విచారణ అంటూ కాలయాపన చేయడం జనసేన పార్టీ. పైగా హఠాత్తుగా ఇప్పుడు జైపూర్ పోలీసులు వచ్చేసి ఆమెనే బాధితురాలని అరెస్ట్ చేయడం ఇంకో కేసులో. కిరణ్ రాయల్ ఏమో దర్జాగా అదే తిరుపతిలో తిరుగుతూ ఉండడం. అంత థ్రెటన్ చేసిన ఆడియో కాల్ ఉన్నా కూడా ఆయన మీద మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. అంటే దీన్ని బట్టే జనసేన పార్టీ స్టాండ్ కూడా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా చాలా నమ్మకంగా ధీమాగా చెప్తూ ఉన్నారు, నన్ను పార్టీ వదులుకోదు, నేను తిరిగి తిరుపతి ఇన్ఛార్జిగా వస్తాను, కిరణ్ రాయల్ మంచివాడు అని జనసేన పార్టీనే లెటర్ తెచ్చుకునే బాధ్యత నాది అని చెప్తున్నారంటే నన్ను ఏమీ చేయదు ఈ పార్టీ, నన్ను వెనుక వేసుకొస్తుంది అన్న ధీమా కాకపోతే ఇంకేంటి.